హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చాట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దీనమ్మ జీవితం భయ నిజంగా చెప్తున్నా. ఇప్పుడే ఓజీ షూటింగ్ జరిగింది. జస్ట్ అలా వాళ్ళు లెఫ్ట్ అయినారు, నేను ఇలా వీడియోకి ఎంటర్ అయినా. సెట్ అయితే అసలు మామూలుగా లేదు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద సెట్టు. అసలు ఓజీ సినిమా కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్క చిన్న వీడియో బయట తీసుకుంటా అన్నా అంటే 3 కిలోమీటర్ల అవతలకి దోసేసారు వాళ్ళైతే. షూటింగ్ అయిపోయిన వెంటనే రామోజీ ఫిలిం సిటీ ఏజెన్సీ వాళ్ళతోటి మాట్లాడి ఆ సెట్కి తాళా లేకుండా 1-2 నిమిషాలు ఆగండి అన్న చిన్న స్టేటస్ పెట్టుకుంటా అని చెప్పి ఫ్యాన్స్ కోసం ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం దద్దరిల్లిపోద్ది. సెట్స్ అయితే మామూలుగా లేవు. అసలు ఓజీ సెట్కి ఎంటర్ అయిన తర్వాత ఎంత పెద్ద సినిమా అనిపించిందంటే ఒక భారీ యాక్షన్ సీన్సే భయ. అసలు చూస్తున్నారు కదా, పైన చాలామంది పోలీసులు, కింద చాలామంది పోలీసులు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని చేజింగ్ చేస్తున్నట్టు రౌడీసు. మామూలు భారీ యాక్షన్ సీన్ అయితే జరిగింది ఇక్కడ. పైన టాప్ నుండి ఏదైతే టెర్రస్ ఉందో టెర్రస్ నుండి కింది వరకు కూడా హీరో 20 మంది పోలీసులని చేజ్ చేస్తుండడం ఆ సీన్ జరిగింది ఇక్కడ. అసలు సెట్ అయితే మామూలుగా వేయలేదు. సుజిత్ గారి ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ రామోజీ ఫిలిం సిటీలో సెట్ అయితే హైలైట్ ఉంది. భారీ సెటప్ అని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సుజిత్ గారి డైరెక్షన్, వాళ్ళు ఎట్లయితే సినిమా తీసిరో అసలు ఆ షార్ట్స్ చూస్తున్నారు కదా, పైనుండి వాళ్ళు కూడా కెమెరాస్ అలా చూపించారు. చేజింగ్ సీన్స్ ఇవన్నీ గల్లీలో పైనుండి చూస్తున్నారు కదా ఎలా కనబడుతున్నాయో లొకేషన్స్. అలాంటి సెట్స్ వేయడం జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. ఫ్యాన్స్ కోసం నేను ఖచ్చితంగా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మరి అన్న 2 మినిట్స్ అన్న అని చెప్పి బయట తాళాలు ఇప్పుడు వేసుండేమో భయమవుతుంది, తాళం వేయకన్నా అని చెప్పి పైకొచ్చి మరి యూట్యూబ్లో మన వీడియో పడాలి, ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. పైనుంచి ఈ సెట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సినిమా కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ సెట్ చూసిన తర్వాత అసలు సినిమా మీద నాకైతే హోప్స్, అసలు భారీ హైప్ అయితే పెరిగింది. ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. ఒక్కసారి కింది నుండి అలా టెర్రస్ మీదకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే వరకు మైండ్ అంతా బ్లాక్ అయింది. ఆ సెట్ అక్కడ పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్, దాంతోపాటు మెయిన్ రా ఏజెన్సీ తోటి అయితే చేసింగ్ సీన్ అయితే ఒకటి ప్లాన్ చేసారు. ఇక్కడ ఏమో డోర్ అప్పుడే క్లోజ్ చేసేసారు. అసలు పర్మిషన్ ఇవ్వలేదు వీడియో తీసుకోవడం కోసం. బట్ నేను వీడియో ఖచ్చితంగా చూపించాలి ఫ్యాన్స్ కానీ అయితే సీక్రెట్గా తీస్తున్నా. వీడియో అయితే చాలా బాగుంటుంది. సెట్ కూడా మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారు కదా, ఇక్కడ చేసింగ్ బ్లడ్ ఇక్కడ నుండి అక్కడ దాకా బ్లడ్ పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ట్రాక్ ఎక్విప్మెంట్లు వేసి కెమెరాలతోటి అసలు పవన్ కళ్యాణ్ గారు రన్నింగ్ చేస్తుంటే అయితే మామూలుగా లేదు. అసలు హైలైట్ సీన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఈ హరహర వీరమల్లు సెట్ కోసం కూడా వెళ్తున్నాను. ఆ వీడియో కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్లో అన్ని మూవీ అప్డేట్సే ఉండడం జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్రభాస్ గారి ఫౌజీ సెట్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో అందరి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.